ఈ వీడియోలో 4 రకాల సింగిల్ ఫేజ్ చేంజ్ ఓవర్ స్విచెస్ కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఎంసీబీ టైప్ చేంజ్ ఓవర్ స్విచ్ గురించి తెలుసుకుందాం. చూడండి, సర్క్యూట్లో చూపించినట్లుగా ఎనర్జీ మీటర్ నుండి వచ్చిన ఈబీ సప్లై 2 6 టెర్మినల్స్కి, జనరేటర్ నుండి వచ్చిన సప్లై 4 8 టెర్మినల్స్కి ఇవ్వాలి. 1 5 టెర్మినల్స్ నుండి అవుట్పుట్ తీసుకుని ఎంసీబీల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఈ స్విచ్లో నాబ్ పైకి ఉంచితే డీజీ సప్లై అవుట్పుట్గా వస్తుంది. అదే నాబ్ క్రిందకు ఉంచితే ఈబీ సప్లై అవుట్పుట్గా వస్తుంది. నాబ్ని సెంటర్లో ఉంచితే ఆఫ్లో ఉంటుంది. కొన్ని కంపెనీస్ చేంజ్ ఓవర్ స్విచెస్లో ఇమేజ్లో చూపించినట్లుగా 3 7 డమ్మీ టెర్మినల్స్ కూడా ఉంటాయి. స్విచ్ పొజిషన్ 1 లేదా 2లో ఉంచినప్పుడు ఇంటర్నల్గా కాంటాక్ట్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయో పక్కనున్న డయాగ్రామ్లో చూడండి. నెక్స్ట్, ప్యానల్ మౌంటెడ్ రోటరీ స్విచ్ని చేంజ్ ఓవర్గా ఉపయోగించాలంటే 2 పోల్ 2-వే స్విచ్ సరిపోతుంది. కానీ మార్కెట్లో కావలసిన కరెంట్ రేటింగ్ గల 2 పోల్ స్విచ్లు అవైలబుల్గా ఉండవు. అందుచేత 3 పోల్ 2-వే రోటర్ స్విచ్ని తీసుకుని అందులో 2 పోల్స్ని మాత్రమే చేంజ్ ఓవర్ స్విచ్గా కనెక్షన్ ఇవ్వాలి. ఎనర్జీ మీటర్ నుండి వచ్చిన ఈబీ సప్లై A1 B1 టెర్మినల్స్కి, జనరేటర్ నుండి వచ్చిన సప్లై A2 B2 టెర్మినల్స్కి ఇవ్వాలి. సెలెక్ట్ చేసిన సప్లై 1 2 కామన్ టెర్మినల్స్ ద్వారా అవుట్పుట్ తీసుకుని లోడ్కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, నైఫ్ టైప్ సింగిల్ ఫేజ్ చేంజ్ ఓవర్ స్విచ్. ఇమేజ్లో చూపించినట్లుగా ఈబీ సప్లై, డీజీ సప్లై మరియు అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, రోటరీ టైప్ చేంజ్ ఓవర్ స్విచ్. వీటిని 3 ఫేజ్ మోటార్ని ఫార్వర్డ్ రివర్స్ తిరగడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటి 3 పోల్స్లో 2 పోల్స్ ఉపయోగించి సింగిల్ ఫేజ్ చేంజ్ ఓవర్ స్విచ్గా ఉపయోగించవచ్చు. స్విచ్ 1 నుండి స్విచ్ 2 టెర్మినల్స్కి వైర్తో లింక్ చేసి ఉంటే రిమూవ్ చేయాలి. తర్వాత ఇమేజ్లో చూపించినట్లుగా ఈబీ సప్లై, డీజీ సప్లై ఇన్పుట్ మరియు అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా చేంజ్ ఓవర్ స్విచ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. మొదట డబల్ పోల్ ఎంసీబీ టైప్ చేంజ్ ఓవర్ స్విచ్కి కనెక్షన్ ఇచ్చి చూద్దాం. డయాగ్రామ్లో చూపించినట్లుగా కనెక్షన్ ఇస్తున్నాం. చూడండి, కనెక్షన్ ఇవ్వడం పూర్తయింది. 2 6 టెర్మినల్స్కి ఈబీ సప్లై అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ సప్లై ఇచ్చాం, రెడ్ బ్లూ వైర్స్. అలాగే జనరేటర్ నుండి వచ్చిన సప్లై 4 8 టెర్మినల్స్కి రెడ్ ఎల్లో వైర్స్ ద్వారా కనెక్ట్ చేసాం. ఇక 1 5 టెర్మినల్స్ నుండి లోడ్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ లోడ్గా ఒక బల్బుని ఉపయోగించాం. యాక్చువల్గా 1 5 టెర్మినల్స్ నుండి వచ్చిన సప్లైని మనం ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో ఎంసీబీల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ టెస్టింగ్ కొరకు ఒక బల్బు కనెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈబీ సప్లై ఆన్ చేసాం. ప్రెజెంట్ స్విచ్ నాబ్ ఆఫ్ పొజిషన్లో ఉంది. నాబ్ పొజిషన్ని కిందకి పెడితే ఈబీ సప్లై అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ సప్లై ద్వారా బల్బు వెలుగుతుంది. ఇప్పుడు ఈబీ సప్లైని ఆఫ్ చేసి స్విచ్ నాబ్ని జనరేటర్ సప్లైకి సెలెక్ట్ చేసాం. జనరేటర్ సప్లై ఇస్తే ఆ సప్లై ద్వారా బల్బు వెలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు స్విచ్ నాబ్ని ఆఫ్ పొజిషన్కి తెచ్చి కిందకి పెడితే మళ్ళీ మెయిన్ సప్లై ద్వారా బల్బు వెలుగుతుంది. నాబ్ని పైకి పెడితే జనరేటర్ సప్లై. ఓకే, ఇప్పుడు ప్యానల్ మౌంటెడ్ రోటరీ స్విచ్ని చేంజ్ ఓవర్ స్విచ్గా
ఎలా ఉపయోగించాలో చూద్దాం. చూడండి, డయాగ్రామ్లో చూపించినట్లుగా ఈ రోటరీ స్విచ్కి కనెక్షన్ ఇస్తున్నాం. యాక్చువల్గా సింగిల్ ఫేజ్ చేంజ్ ఓవర్ కొరకు 2 పోల్ 2 వే స్విచ్ సరిపోతుంది. కానీ 2 పోల్లో హై రేటింగ్ స్విచ్చెస్ అంటే 15 amps, 25 amps, 30 amps ఈ కెపాసిటీ గల స్విచ్చెస్ దొరకవు. 6 amps వరకే ఉంటాయి. సో ఎక్కువ కెపాసిటీ కొరకు 3 పోల్లో అవైలబుల్గా ఉంటాయి, వాటిని తీసుకోవాలి. ఇక్కడ ఉపయోగిస్తుంది 15 amps కెపాసిటీ గల 3 పోల్ 2 వే రోటరీ స్విచ్. కనెక్షన్స్ ఇవ్వడం పూర్తయింది. చూడండి, A1, B1 టెర్మినల్స్కి ఈబీ సప్లై ఇవ్వాలి. రెడ్ బ్లూ వైర్స్ ద్వారా కనెక్ట్ చేసాం. అలాగే A2, B2 టెర్మినల్స్కి రెడ్ ఎల్లో వైర్స్ ద్వారా జనరేటర్ సప్లై ఇచ్చాం. ఇక అవుట్పుట్ సప్లైని 1, 2 కామన్ టెర్మినల్స్ ద్వారా లోడ్కి. చూడండి, ఈబీ సప్లైని ఆన్ చేసాం. స్విచ్ పొజిషన్ని 1కి అంటే ఈబీ సప్లైకి సెలెక్ట్ చేస్తే బల్బు వెలుగుతుంది. స్విచ్ పొజిషన్ని 0లో పెడితే బల్బు ఆఫ్ అయింది. ఇప్పుడు పొజిషన్ 2లో పెట్టి జనరేటర్ సప్లైని ఆన్ చేస్తే ఆ సప్లై ద్వారా బల్బు వెలుగుతుంది. 0 పొజిషన్లో బల్బు ఆఫ్. చూడండి, మళ్ళీ పొజిషన్ 1కి పెడితే ఈబీ సప్లై. ఓకే, సో ఇప్పటి వరకు 4 రకాల చేంజ్ ఓవర్ స్విచ్చెస్ ఎలా ఉంటాయో చూపించాం. వీటిల్లో చేంజ్ ఓవర్ కోసం దేన్నైనా ఉపయోగించవచ్చు, అక్కడ ఆయా ప్లేసెస్లో సూటబిలిటీని బట్టి. డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో అయితే ఎంసీబీ టైప్ చేంజ్ ఓవర్ స్విచ్ సూటబుల్, రోటరీ టైప్ స్విచ్ కూడా అక్కడ ఉండే అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, గుడ్ బై.